అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరం. శ్రీ మాత్రే నమః. ముందుగా నేటి పంచాంగం మార్చి నెల తేదీ 20వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం తిథి షష్ఠి నక్షత్రం అనురాధ కరణం గరవనిజ పక్షం కృష్ణపక్షం యోగం వజ్ర రోజు గురువారం జన్మరాశి వృశ్చిక రాశి అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం 12 గంటల 4 నిమిషాల నుండి 12 గంటల 53 నిమిషాల వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 25 నిమిషాల నుండి 11 గంటల 16 నిమిషాల వరకు ఉంటుంది. మరలా మధ్యాహ్నం 3 గంటల 18 నిమిషాల నుండి 4 గంటల 6 నిమిషాల వరకు ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 59 నిమిషాల నుండి 3 గంటల 30 నిమిషాల వరకు ఉంటుంది. యమగండం ఉదయం 6 గంటల 25 నిమిషాల నుండి 7 గంటల 56 నిమిషాల వరకు ఉంటుంది. ఈరోజు దిశాశూల దక్షిణం అనగా దక్షిణ వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. మార్చి నెల 20వ తారీఖు 2025 సంవత్సరం గురువారం నాడు సింహరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా సింహరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వ పాల్గొని నక్షత్రం 1, 2, 3 పాదములు, ఉత్తర పాల్గొని నక్షత్రం 1వ పాదంలో ఉంటాయి. సింహరాశి వారికి గురువారం నాడు గోచార రీత్యా జరగబోయే అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. సింహరాశి వారికి గురువారం నాడు ఆరోగ్యపరంగా మీకైతే చక్కటి రోజు. మీ ప్రశాంతమైన సంతోషకరమైన మానసిక స్థితిని మీకు అవసరమైన శక్తినిచ్చి ఆత్మవిశ్వాసంతో ఉండేలాగా చేస్తుంది. ఒకదానిని మించి మరొక దాని నుండి ఆర్థిక లబ్ధిని వస్తూనే ఉంటాయి. ఒక చిన్నారి ఆరోగ్యం కొంత ఆందోళన కలిగిస్తుంది. మీ ప్రియమైన వారికి ఈ ప్రపంచం ఒక చక్కటి నివాస యోగ్యంగా చేసేది మీ సాంగత్యమే. మీ ప్రేమ భాగస్వామి మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉండాలనే వాస్తవాన్ని ఈరోజు మీరు తెలుసుకుంటారు. మీరు మీ సమయాన్ని కుటుంబంతో స్నేహితులతో గడపడానికి వీలు లేదు అని గ్రహించినప్పుడు మీరు విచారం చెందుతారు. ఈరోజు కూడా ఇలానే భావిస్తారు. మీ జీవితంలోకెల్లా అత్యుత్తమమైన సమయాన్ని ఈరోజు మీ భాగస్వామితో గడుపుతారు. అందులో రూమర్లకి దూరంగా ఉండండి. ఈరోజు మీ జీవిత భాగస్వామి మీకు తనలోని అద్భుతమైన కోణాన్ని చూపించి ఆనందింపచేస్తారు. శ్రమతో కూడిన రోజు తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఏ రోజుకు ఆ రోజు బ్రతకడం కోసం సమయాన్ని డబ్బుని విచ్చలవిడిగా గడిపే స్వభావాన్ని అదుపు చేసుకోండి. కుటుంబ సభ్యులు మీ జీవితంలో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటారు. మీరు మంచిగా డెవలప్ అవ్వడంతో మీ ప్రేమకే జీవితం మీకు మెరుగైన మలుపు తీసుకుంటుంది. కష్టపడి పనిచేయడం మరియు ఓర్పు వహించడం ద్వారా మీరు మీ లక్ష్యాన్ని చేరుకుంటారు. మీ శ్రీమతితో సినిమా హాల్లో లేదా రాత్రి డిన్నర్లో కలిసి ఉండడం అనేది మిమ్మల్ని మీ మూడు చక్కగా రిలాక్స్ చేసి అద్భుతమైన మూడు రప్పించగలదు. మీ కిటికీలో ఒక పువ్వు ఉంచడం ద్వారా మీరు ప్రేమిస్తున్నారని చెప్పండి. మీకు కావాలనుకున్న పనులు చేయమని ఇతరులకు బలవంత పెట్టడానికి ప్రయత్నించకండి. ఒక పరిస్థితి నుండి మీరు పారిపోతే అది మిమ్మల్ని అనుసరించి వచ్చేస్తుంది. అది వీలైనంత దౌర్భాగ్యపు రీతిలో ఎదురవుతుంది. ఈరోజు మీ వైవాహిక జీవితంలోని అత్యంత గొప్ప రోజుల్లోగా మారవుంది మరియు అనవసర సమస్యలకు వివాదాలకు దూరంగా ఉంటారు. మీ జీవిత భాగస్వామి నిజమైన ఏంజల్. ఆ వాస్తవాన్ని మీరు ఈరోజు తెలుసుకుంటారు. అలా మీరు మీ పట్ల సంతృప్తిని పొందుతారు. వ్యక్తిగత వ్యవహారాలు అదుపులోకి ఉంటాయి. ముఖ్యమైన నిర్ణయాలు దశల వారీగా చేస్తూ పోతే విజయం మీదే. ఈ రాశికి చెందిన వారు చాలా ఆసక్తికరంగా ఉంటారు. కొన్నిసార్లు వాళ్ళ స్నేహితులతో కలిసి ఉండడానికి ఇష్టపడతారు, కానీ వారు ఒంటరిగా ఉంటారు. మీ కొరకు మీ బిజీ సమయంలో కొంత సమయాన్ని కేటాయించండి. పని విషయంలో మీరు పడుతున్న చక్కటి శ్రమంతా ఈరోజు ఫలించనున్నారు. మీరు భావోద్వేగాలను అదుపు చేసుకోవాల్సి ఉన్నది. అలాగే మీ భయాన్ని కూడా మీలేనంత త్వరగా వదిలేయాలి. ఈరోజు ఇంటి పెద్దవారి నుంచి డబ్బులు ఎలా దాచుకోవాలో ఎక్కడ ఖర్చు పెట్టాలో మీరు సలహాను పొందుతారు. ఇవి మీకు రోజువారీ జీవితంలో ఉపయోగపడతాయి. సామాజిక కార్యక్రమాలు మీకు మంచి పరపతి గల వారితోనూ ప్రముఖులతోని పరిచయాలు పెంచుకోవడానికి తగిన అవకాశాలు కనిపిస్తాయి. మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తుంది. ఈరోజు మీరు తెలుసుకుంటారు. ఎవరైతే ఇంకా ఉద్యోగం రాకుండా ఉన్నారో వారు ఈరోజు కష్టపడితే వారికి తప్పకుండా మంచి ఉద్యోగం వస్తుంది. కష్టపడితేనే మీకు ఫలితం ఉంటుంది. ఖాళీ సమయంలో మీరు సినిమాను చూడవచ్చు. అయినప్పటికీ మీరు ఈ సినిమా చూడడం వల్ల సమయం వృధా చేస్తున్నాము అనే భావనలో ఉంటారు. వరుసపెట్టి అభిప్రాయ భేదాలు తలెత్తడం వల్ల మీకు మీ శ్రీమతికి మరింత ఒప్పించడం బహు కష్టతరం కావచ్చు. ఈరోజు మీరు పూర్తి హుషారులో శక్తివంతులై ఉంటారు. ఏ పని చేసినా సాధారణంగా మీరు చేసే కంటే సగం సమయంలోనే పూర్తి చేసేస్తారు. మీరు ప్రయాణం చేస్తున్న వారైతే మీ వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం. అశ్రద్ధగా ఉంటే మీ వస్తువులు పోగొట్టుకునే ప్రమాదం ఉన్నది. అవసరమైతే మీ స్నేహితులు ఆదుకుంటారు. మీ ప్రేమ బంధం అద్భుతంగా మారుతుంది. వ్యాపారాన్ని ఆనందంలో కలపకండి.
మీరు కుటుంబంలో చిన్నవారితో సమయం ఎలా గడపాలో నేర్చుకోండి. దీనివల్ల కుటుంబ శాంతికి ఎటువంటి డోకా ఉండదు. రోజును ప్రత్యేకంగా చేసుకోవడానికి దయ, ప్రేమను నిండిన ఉల్లిబుల్లి పనులు చేయండి. వ్యాపారస్తులు వారి వ్యాపారం కోసం ఇంటి నుండి బయటకు వెళ్ళినట్లయితే ధనాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. లేనిచో మీ ధనం దొంగిలించబడవచ్చు. వివాహ బంధంలోకి అడుగుపెట్టడానికి ఇది మంచి సమయం. మీ జత వ్యక్తితో బయటకు వెళ్ళేటప్పుడు సరిగ్గా సవ్యంగా ప్రవర్తించండి. జీవితంలో బాగా స్థిరపడిన వారు మీ భవిష్యత్తు ధోరణిల గురించి మంచి చెడ్డలు చెప్పగలిగిన వారితోనూ కలిసి ఉండండి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు మీ కుటుంబానికి తగిన ప్రాధాన్యత ఇవ్వడం అవసరం. మీరు ఈరోజు గ్రహించినప్పటికీ దాన్ని అమలుపరచడంలో విఫలం చెందుతారు. కంట్రోల్ చేసేందుకు మీ జీవిత భాగస్వామి కంటే ఇతరులకు ఎవరికైనా మీరు ఎక్కువ అవకాశం ఇస్తూ ఉంటే గనక అది తన నుంచి ప్రతికూల స్పందనకు దారి తీయవచ్చు. మానసిక ఒత్తిడి తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఇంట్లో కార్యక్రమాలు చేయడం వల్ల మీరు అధికంగా ధనమును ఖర్చు పెట్టవలసి ఉంటుంది. ఇది మీ యొక్క ఆర్థిక పరిస్థితిపై వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుంది. రూమ్లో మసలే ఇతరమైన ప్రేమ, నమ్మకం వారి బంధుత్వంలో చోటు చేసుకోవాలి. మరి బాధ్యతలు స్వీకరించడానికి సంసిద్ధంగా ఉండండి. నిర్మాణాత్మక సంప్రదింపులు కొనసాగించాలి. మకర నక్షత్ర రీత్యా మీకు మీ ప్రేమైన వారితో ఫ్యామిలీ ఫ్యాన్సీ లేదా చాక్లెట్లు తినే అవకాశం ఉన్నది. కాస్త ప్రేమ పంచితే చాలు. మీ హృదయేశ్వరి ఈరోజు మీ పాలిట దేవదూతగా మారనుంది. ఈ రాశిలో వివాహితులు వారి పనులు పూర్తి చేసుకున్న తర్వాత ఖాళీ సమయంలో టీవీ చూడడం, ఫోన్తో కాలక్షేపం చేస్తారు. స్నేహితులు మీకు సపోర్టివ్గా ఉండి సంతోషాన్ని కలిగిస్తారు. అధిక ఖర్చు చేయడం, మీ ఆర్థిక పథకాలను కళ్ళకు దూరంగా ఉండేలాగా చూసుకోండి. దగ్గర బంధువు మిమ్మల్ని అంత శ్రద్ధ కనపరచమని కోరవచ్చు. అయినా అది మీకు సహాయకరం, ఉపయోగకరమే కాగలదు. ప్రేమ విషయంలో బానిసలాగా ఉండకండి. రాశికి చెందిన వారు కార్యాలయాల్లో ఇతర విషయాలు కల్పించుకోకుండా ఉండడం మంచిది. లేనిచో మీ యొక్క ఇమేజ్ దెబ్బతినే ప్రమాదం ఉన్నది. మీరు ఈరోజు మొత్తం మీ రూమ్లో కూర్చొని పుస్తకం చదవడానికి ఇష్టపడతారు. తప్పుడు సమాచారం ఈరోజు కాస్త సమస్యకు దారి తీయవచ్చు. కానీ కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా సమస్య మీరు పరిష్కరించుకుంటారు. మీ అంతరాయం కలిగించే భావోద్వేగాలను, కోరికలను అదుపులో ఉంచుకోండి. మీ పాత సాంప్రదాయం, పాతకాలపు ఆలోచన మీ పురోగతిని ఆటంకపరుస్తుంది, అభివృద్ధికి అడ్డమవుతుంది, ముందుకెళ్ళడానికి అవరోధాలు కల్పిస్తుంది. ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేకుండా మీరు ఈరోజు ధనార్జన చేయగలరు. ఇంటి పనులు పూర్తి చేయడంలో పిల్లలు మీకు సహాయపడతారు. ప్రేమ దైవ పూజతో సమానం. అది ఆధ్యాత్మికమే కాక మతపరం కూడా. దాన్ని మీరు ఈరోజు తెలుసుకుంటారు. మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి, సృజనాత్మక గల ప్రాజెక్టుల గురించి పనిచేయడానికి కూడా ఇది మంచి సమయం. మీరు ప్రవేశించిన ఏ పోటీ అయినా మీకు గల పోటీతత్వం వల్ల గెలుచుకొని వస్తారు. మీ జీవిత భాగస్వామి ఈరోజు మీతో చాలా సంతోషంగా, ఆనందంగా గడపబోతున్నారు. తాజాగా పెట్టుబడుల వ్యవహారాలు, సొంత నిర్ణయాలు తీసుకోండి. ప్రేమకై జీవితం ఈరోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది. ఈ రాశిలో ఉన్న విద్యార్థులు ఈరోజు మొత్తం ఫోన్లకు అతుక్కుపోతారు. మీ బరువుపై ఒక కన్ను వేసి ఉంచండి. అమితంగా తినడంలో పడిపోకండి. చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈరోజు బాగా కలిసి వస్తుంది. గృహప్రవేశానికి శుభదినం. మీ లవర్తో బయటకు వెళ్ళినప్పుడు మీ ఆహారంలో, ప్రవర్తనలో సహజంగా ఉండండి. మీకు అనుకూలమైన గ్రహాలు ఈరోజు మీ సంతోషానికి ఎన్నెన్నో కారణాలు చెప్పగలవు. సింహరాశి వారికి గురువారం నాడు ఆరోగ్యం, సంపద, ప్రేమ వ్యవహారాలు, వృత్తి, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. కుటుంబం అంతగా అనుకూలంగా లేదు. సింహరాశి వారికి గురువారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 7. పరిహారం వచ్చి శాంతియుతమైన కుటుంబ జీవనం కోసం 108 రోజులు గంగా జలాన్ని నిరంతరం ఇంట్లో చిందించండి. పని విషయంలో మీరు పడుతున్న చక్కటి శ్రమ అంతా కూడా ఈరోజు ఫలించనుంది. మీరు భావోద్వేగాలను అదుపు చేసుకోవాల్సి ఉన్నది. అలాగే మీ భయాన్ని కూడా వీలైనంత త్వరగా వదిలేయాలి. ఈరోజు ఇంటి పెద్దవారి నుండి డబ్బును ఎలా దాచుకోవాలో, ఎక్కడ ఖర్చు పెట్టాలో మీరు సలహాలు పొందుతారు. ఇవి మీకు రోజువారీ జీవితంలో ఉపయోగపడతాయి. సామాజిక కార్యక్రమాలు మీకు మంచి పరపతిగాలతోనూ, ప్రముఖులతో పరిచయాలు పెంచుతాయి. తగిన అవకాశాలు కల్పిస్తాయి. మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నది ఈరోజు మీరు తెలుసుకుంటారు. ఎవరైతే ఇంకా ఉద్యోగం రాకుండా ఉన్నారో వారు ఈరోజు కష్టపడితే వారికి తప్పకుండా మంచి ఉద్యోగం వస్తుందని, కష్టపడితేనే మీకు ఫలితం ఉంటుంది. ఖాళీ సమయంలో మీరు సినిమాని చూడవచ్చును. అయినప్పటికీ మీరు ఈ సినిమాని చూడడం వల్ల సమయం వృధా చేస్తున్నామనే భావనలో ఉంటారు. మనసు పెట్టి భేదాలు తలెత్తడం వల్ల, మీ శ్రీమతిని ఒప్పించడం వల్ల బహు కష్టతరం కావచ్చును. ఈరోజు పూర్తి హుషారు, శక్తివంతంగా ఉంటారు. ఏ పని చేసినా సాధారణంగా మీరు చేసే కంటే సగం సమయంలో పూర్తి చేసేస్తారు. మీ ప్రయాణం చేస్తున్న వారైతే మీ వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం.
అశ్రద్ధగా ఉంటే మీ వస్తువులను ఎవరైనా పోగొట్టుకునే అవకాశం అయితే ఎక్కువగా ఉన్నది.